హాయ్ అండి. క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి పన్నీర్తో పలావ్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లకైనా క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి బిర్యానీ కోసం. ఇందులో ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి, పన్నీర్ పీసెస్ ఇందులో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది కదండి, ఇప్పుడు ఇందులోకి కారం, చిటికెడంతా పసుపు, కొద్దిగా ఉప్పు, ముందుగా పన్నీర్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నాం కదండి, ఇవి ఫ్రై చేసుకుందాం. ఉప్పు కారాలు బాగా పడతాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ప్లెయిన్గా వేసుకున్న బదులు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి పన్నీర్ పీసెస్ చూసారా ఎంత ఎర్రగా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు ఇవన్నీ ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి. మసాలాలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగితే చాలా టేస్ట్ ఉంటుందండి పలావ్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేస్తే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, టమాటో ముక్కలు. టమాటాలు ఇలా మగ్గుతున్నాయి కదండి, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, క్విక్గా చేసుకోవచ్చు లంచ్ బాక్సులకైనా. టమాటా బాగా మగ్గిపోయింది కదండి. కారం, ధనియాల పొడి, ఉప్పు, అలాగే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి, ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాం. రైస్ వేసుకున్నాం కదండి, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం ఉడకడానికి సరిపడగా. ఇక్కడ నేను నార్మల్ రైసే మనం వండుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసినట్టుగా అయితే టేస్టీ పులావ్ అయితే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోద్ది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.
అంతేనండి, సింపుల్గా టేస్టీగా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.